హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగోవాలి, అందులో కూడా మేము ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్న రెసిపీ ఏంటంటే బచ్చల కూర కందిపప్పునండి. కొన్ని కొన్ని హెల్తీ ఫుడ్స్ అనేవి కూడా మనం మెనూలో పెట్టుకుంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాము. చాలా ఫ్రెష్గా అయితే ఉందండి బచ్చల కూర. ఇలా బచ్చల కూరని ఈ కాడలతో సహా నేను శుభ్రంగా అయితే కడిగేసుకుని చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నానండి. కుక్కర్లో అయితే కందిపప్పు, బచ్చల కూర, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసుకుని 4 విజిల్స్ అయితే వేయించేసుకోవాలి. మెత్తగా అనేది ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న దాన్ని మనం ఒక పప్పు గుత్తితో కానీ దేనితో అన్నా కానీ ఇలా మెత్తగా అనేది చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు బచ్చల కూర, తోటకూర, చుక్క కూర, మెంతి కూర ఇలాంటి ఆకులు అనేవి మనం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ నా గరిటెకి రావట్లేదండి అసలుకి. ఎందుకంటే పప్పులో తినేటప్పుడు అలా వేసుకుని తింటే బాగుంటుందండి. నేను పప్పులో వచ్చిన వాటర్ కూడా పాడేయను, ఒక దాంట్లో వేసుకుని ఇప్పుడు బాండీ తీసుకుని ఆయిల్ అనేది వేసుకొని పోపులన్నీ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేసుకొని వెల్లుల్లి పప్పు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులోను. నేను చేసిన పప్పుకైతే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పప్పు అనేది వేసేసుకోవాలండి. ఈ పప్పులో మనం సపరేట్ చేసిన వాటర్ని కూడా ఇప్పుడే వేసేసుకుని కాస్త ఇంగువ మీ దగ్గర ఉంటే సాంబార్ పౌడర్ లేకపోతే ధనియా పౌడర్ వేసుకోండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను పెట్టిన వీడియో అయితే వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. అట్లానే మీ చేత్తో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పప్పులో నేను సాంబార్ రైస్ అయితే వేసేసుకుని చింతపండు పులుసు అయితే వేసుకుని కాస్త ఉడకనివ్వాలండి. ఏదైనా కూడా పోపు వేసిన వెంటనే ఆపేస్తుంటారు, అలాగ ఆపకూడదు. ఒక 5 మినిట్స్ అయినా కూడా ఉడకనివ్వాలండి. నార్మల్ పప్పు అయినా పల్చగా చేసుకుంటే ఈ కందిపప్పు బచ్చల కూర అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఉడికేటప్పుడే మనం కాస్త ఇంగువ అనేది వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఎంతో రుచికరమైన బచ్చలి కూర పప్పు అండి. ట్రై చేయండి మీరు కూడా.